నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు మనం తులసి మహత్యం గురించి తెలుసుకుందాం. తులసి మహత్యం వింటే చాలు కోటి గోవుల దానం చేసిన పుణ్యఫలం. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. తులసి చెట్టు మహత్యం గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులసి చెట్టును హిందువులు పవిత్రమైన మొక్కగా భావిస్తారు. కానీ తులసి చెట్టు యొక్క మహిమ గురించి చాలా మందికి తెలియదు. తులసి మొక్క మహిమ గురించి విన్నా, చెప్పినా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. తులసి అనే పదాన్ని రెండు విధాలుగా విభజిస్తారు. దీంట్లో తు అంటే మృత్యు, లసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం. మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం. తులసి మొక్క మహిమ గురించి స్కంద పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, మాఘ పురాణం, బ్రహ్మ వైవర్గ పురాణం, గరుడ పురాణం మరియు వేదాల్లో కూడా వివరించడం జరిగింది. తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, కొనయాయందు సమస్త వేదాలు ఉంటాయి. తులసి మొక్కను దర్శించి ఒక నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు రచించి కోటి గోవులను దానం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. ఈ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తులసి పూర్వజన్మలో ఒక మధురా నగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు. వీరి ప్రళయ కలాపాలు ఓర్వలేని రాధామణి ఆమెను నువ్వు భూలోకంలో పుట్టెదుగాక అని శపించింది. దానికి గోపకన్య భయపడి గోపాలుని శరణ వేడింది. అతను కరుణించి నువ్వు భూలోకంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా అంశతో చేరిపోతావు అని అభయం ఇచ్చి ఆమెను శ్రీకృష్ణుడు భయం పోగొట్టాడు. ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మ ధ్వరచరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది. దేనితోనూ సాటిరాని ఆమె అందచందాలను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆమెను తులసి అని నామకరణ చేశారు. ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయసుకు వచ్చింది. యవన దశలో ఎవరు ఎంత చెప్పినా భద్రవనానికి పోయి తపస్సు చేసింది. తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి తులసి మాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది. గోపాలాంశగల సుధామణ గోపాలుడు రాధాదేవి శపించబడి భూలోకంలో శంకరాచార్యుడు అనే రాక్షసుడిగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వలన తాను ఎవరి చేతిలోని చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ఒక షరతు పెట్టాడు. శంకరాచార్యుడు భార్యల్లో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా అని తన శీలాన్ని కలకం పరుచుకుంటే శంకరాచార్యుడు చావు తప్పదు అని వరమిస్తాడు. ఈ సంఘటన తర్వాత శంకరాచార్యుడు తులసిని మోహించి గాంధార్వన నారదునికి ఆదేశం మేరకు వివాహం చేసుకున్నాడు. శంకరాచార్యుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నారు. అజమాయాన్ని జయించాలని కోరికతో అతనిలో జన్మించింది. అతని విజయం చాలా ఎక్కువయింది. దేవతలు త్రిమూర్తులను శరణు వేరాడు. అతని బ్రహ్మవరం ఇచ్చి నేనేమి చేయలేను అని చెప్తాడు. యుద్ధం మహాభయంకరంగా జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రహ్మణ వేషంలో శంకరాచార్యుడు యాచించి సర్వమంగళమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంకరాచార్యుడు మారువేషంలో తులసి ఇంటికి పోయాడు. ఆమె తన భర్త యుద్ధంలో కలిసి వచ్చాడని భ్రమించి అతని కోరిక విధంగా దగ్గరికి వెళ్ళి మోహించింది. వెంటనే ఆమె వ్రతభంగం జరిగిపోయింది. ఇంతలోనే ఆమె వచించబడినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరి జన్మలో నీవు రాయిగా మారిపోవు గాక అని తీవ్రంగా శపించి అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి క్షమించమని కోరుకుంది. దానికి నారాయణుడు తులసి నువ్వు రెండవ లక్ష్మై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించింది. ఈ విధంగా వర్తమాన కాలంలో నీ శరీరం గండకీ నదిగా, నీ శిరోజాలు తులసి మొక్కగా మారతాయి. అన్ని వ్రతాల కంటే పూల కంటే తులసీదేవి పూజకు ఎంతో ముఖ్యమైనదిగా అవుతుంది. ఈ మూడు లోకాలు అలాగే వైకుంఠంలో తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైనది అవుతుంది. ఎవరైతే తులసి వ్రత జలంతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలం, సమస్త యజ్ఞ దీక్షాల ఫలం పొందుతారు. తులసి ముందు సమస్త జీవకోటి
తోటి నివసిస్తారు. అలాగే ఈ పవిత్ర గండకి నదిలో సాలగ్రామ రూపంలో ఉంటాను. నేను అక్కడ ఒక విశిష్టత కీడకం. నా లోపల చేరి చక్రాలు రచిస్తుంది. సాలగ్రామం ఉండి పూజకు తులసి లేకపోతే జన్మ జన్మాంతరాలు భార్య విచ్చేయడం కలుగుతుంది. తులసి శంఖం సాలగ్రామం ఒకే చోట ఉంచిన వారు నాకు ఎంతో ప్రియమైన వారు అవుతారు అని ఆ రోజు సమాధాన పరిచి శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చాడు. పూర్వం కైలాసములో పార్వతీదేవి చలికర్తవాలు తులసి జననం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పింది. పూర్వం కైలాస శిఖరాన బ్రహ్మదేవుడు అనే సద్బ్రాహ్మణుడు అలాగే బృంద అనే భార్యతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. బృంద భర్త చెప్పినట్టు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవకార్యాలు చేస్తూ ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉండేది. ఆ ధర్మదేవుడు శివకృష్ణ నామాలను గానం చేస్తూ పర్యటన చేస్తూ ఉండేవాడు. ఈ ధర్మదేవుడు తన సుందరి కంఠంతో ఎప్పుడూ కూడా భగవాన్ నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింప చేస్తూ ఉండేవాడు. ఒకరోజు బృంద తన భర్త సభ ముందు ఉండడం వలన మధ్యాహ్నం భోజనం కాలం దాటిపోయింది. కానీ భర్త భుజించకుండా తినకూడదు కాబట్టి మనసులో పతిదేవుని నమస్కరించుకుని నీటిని తాగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు తన భార్య నీళ్లు తాగడం చూస్తాడు. తన భార్య తనకన్నా ముందే నీరు తాగడం చూసి కోపంతో రాక్షసి కామని శపించాడు. తన భర్త ఇచ్చే శాపం కారణంగా వెంటనే రాక్షసి అయిపోయి కైలాస శిఖరాన తిరుగుతూ ఉండేది. ఆకలి వేస్తే దారిని పోయిన జంతువులను మనుషులను తింటూ ఉండేది. కానీ గోవులను బ్రహ్మలను హరిభక్తులు జోలికి వెళ్ళేది కాదు. తగ్గిన ఇతర ప్రాణాలను తింటూ కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు 3 రోజులైనా ఆహారం తినలేదు. దేనైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ సయో ప్రభావం కలిగాయి. ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నవారు వీరిని నేను తినలేను అనుకుంటుంది. ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణ నామాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇక రాక్షసి రూపంలో ఉన్న బృంద అక్కడి నామాన్ని వింటూ ఉంది. ఇక అలా వింటూ వింటూ ఆకలి భరించలేక కైలాస శిఖరంలో చనిపోదామని చలికత్తెలతో పార్వతీదేవి చెబుతూ ఉంది. పార్వతీదేవి చలికత్తెలతో ఇలా చెప్పసాగిద్ది. ఈ విధంగా బృంద రాక్షసి రూపంలో చనిపోయి 1 సంవత్సరం కాలం అయిపోయింది. ఒకరోజు మహాశివుడు నాతో వనాన్ని భోజిస్తూ ఉండగా కైలాస శిఖరాన చేరాము. మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షస శరీరం కనిపించింది. ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆ శరీరం అత్యంత భోయవనంగా వెలగడం చూసాము. అప్పుడు మహేశ్వరుడు నాతో, చూసావా, సద్బ్రాహ్మణుడు భార్య అయిన బృందాదేవ వనమును రాక్షసి అయి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసి ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసావా. దేహం వదిలి సంవత్సరం అయినా చెడిపోక శోభమయంగా వెలుగుతుంది. చూడు, ఈ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణంలో ఆకలితో కృష్ణనామం జపిస్తూ గానం విన్నది. ఈ విధంగా బృంద కోటీశ్వరులు కాంతులు వలె వెలుగుతుంది. ఈ బృంద ధర్మదేవుని భార్య శాపమునున రాక్షసి అయ్యింది. బ్రహ్మహత్య చేయలేదు. ఇలాంటి ఉత్తమరాలు భక్తి వృద్ధ కాకూడదని ఈ బృంద భూలోకంలో వృక్ష రూపంలో ధరించి శ్రీ మహావిష్ణువు ప్రీతి కలిగిస్తుంది. కాబట్టి ఈ గణములారా, మీరందరూ ఈ శరీరాన్ని తీసుకుని పోయి భూమి యందు నాటి రండి. ఈ బృంద యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజితుడు అవుతాడు. తులసి ప్రతి మొక్క ఆకులలోనూ ద్వాదక్షరి మంత్రం ఉంది. ఉమామహేశ్వరులు బృంద అధిష్టాన దేవత. తులసి ఆకులలో ఏ భక్తులైన విష్ణువును పూజిస్తారో అలాంటి వారు ఎలాంటి పాపాలైనా నశిస్తాయి అని ప్రమద గానాలు చెప్పాడు. ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందయోగం వలన దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు. బృంద బృంద అంటూ అక్కడికి వచ్చాడు. ఓ ప్రియా, నేను ఇక్కడే ఉన్నాను అంది. నేను పాపిని, నిర్దోషిని అయిన నిన్ను రాక్షసిగా అవ్వని శపించాను. నేను ఉత్తమ మానవుని కాదు అని నిందించుకుంటూ వచ్చాడు. అక్కడ పరమేశ్వరుని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ జరిగిందంతా మహేశ్వరుడు ధర్మదేవుడితో చెప్పాడు. అప్పుడు ధర్మదేవుడు మహాశివుని ఇలా అన్నాడు. దేవ బృంద తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమైన వృక్షానికి మాలను అవుతాను అని పలుకుతాడు. దానికి శంకరుడు తదాస్తు అంటాడు. ఈ విధంగా ధర్మదేవుడు తులసిమాల అయ్యాడు. తర్వాత శివుని ఆజ్ఞ ప్రథమ గణాలతో ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది నందు నాటారు. అనంతరం మహావిష్ణువుకి ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య పాత్ర కాలంలో తులసి విష్ణువు శివుని ప్రీతిగా అర్పించింది. తులసి ఆవిర్భవించిన వెంటనే
శివునితో నారాయణుడు భూలోకంలో వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చలకత్తెలతో చెప్పింది. ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు, నారద, తులసి మహత్యం వినుము అని విన్నా మానవుడు సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. తులసి దర్శన స్పర్శ వలన తులసి మానవులు పాపాలు సర్వదా నశించేయును. పాత్రకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చేస్తూ నిశ్చయంగా సర్వభూతాలు దర్శించే ఫలితం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం కలుగుతుంది. తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుంది. తులసి దర్శనం వలన జానంతరంలో చెప్పిన పాపాలు నశిస్తాయి. శుచిగా ఎవరైతే తులసి దళములను పట్టుకుంటారో అలాంటి వారి సర్వ పాపాలు నశించి తక్షణ పవిత్రాలు అవుతారు. తులసిని తాకడమే స్నానం, తులసి సమర్పించడమే తమ ముట్టుకోవడమే ముక్తి. కాబట్టి సర్వదా ఎవరైతే తులసిని ప్రదక్షిణం చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువు ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నారద, ఏ వ్యక్తి తులసి మొదట్లో ఉన్న మట్టితో తలక కంట ప్రదేశంలో, చెవులు హృదయం దగ్గర ఉండే ప్రదేశంలో నాభి అందు తిలకంగా ధరిస్తారో అతడు పుణ్యాత్ముడు అవుతాడని కార్తీక మాసం తులసి మాసంలో హరిని పూజించిన వారిక వేళ ఆవులను దానం చేసినంత ఫలితం, అలాగే యజ్ఞాల ఫలితం పొందుతారని మహాశివుడు నారదునితో చెప్పాడు. స్కంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఈ కథను విన్న వెంటనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. ఈ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధవుడు, సుదేముడు అని ఇద్దరు బ్రహ్మ శ్రేష్ఠులు ఉండేవాడు. వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారాజ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి ఒకే చోట తులసి కోట కనిపించింది. దాన్ని చూసిన సుదేముడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. దీన్ని గమనించిన హరిమేధవుడు, ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రమాణం చేశావు అని అడిగాడు. సుమేధుడు అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు. ప్రాచీన కాలంలో దేవదానములు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం, ఐతవతారం చంద్రుడు, జ్ఞానంతరి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసే అమృత కలశం అర్పించింది. అప్పుడు దాన్ని తీసుకుని సంతోషించాడు. శ్రీ మహావిష్ణువుడు అప్పుడు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతం మీద పడ్డాయి. వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది. ఇక బ్రహ్మదేవతలు లక్ష్మిని, తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు. దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు. అప్పటి నుండి తులసి విష్ణుమూర్తిగా మిక్కిలి పితిప్రతుల అయింది. అప్పటి నుండి తులసి హరిప్రయుడు అయ్యింది. అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు. వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటూ వటవృక్షం నుండి విలవిల అనే శబ్దంతో తేజోవంతులై ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి బ్రాహ్మణులు ఇద్దరు భయపడిపోయి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అన్నారు. దానికి వారు నమస్కరించి, స్వామి, మీరు మాకు ప్రాణదాతవులు. నా పేరు ఆప్తకుడు. నేను దేవలోకవాసిని. నేను లోపల మహాముని చేసిన అపచారానికి మర్రి చెట్టు కింద రాక్షసుడై ఇక్కడే పడి ఉన్నాను. మీరు ఎంతవరకు కూర్చుని చెప్పింది అంతా నా శాప విమోచనం అయ్యింది. ఇదంతా విని అనుగ్రహం అని ఇద్దరు వివరించారు. ఆదర్శ ప్రములైన మీ ఇద్దరికి తీర్థయాత్ర ఫలితం ఇక్కడే అయిందని చెప్పాడు. దానితో తేజవంతుడైన వారు బ్రహ్మలకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. బ్రహ్మలను ముక్తిని ప్రసాదించిన విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు. కాబట్టి తులసి మొక్కను నాటి పెంచడం వలన ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి. భగవంతుడు తులసితో పూజించే వారికి ఫలితం బంగారు పుష్పాలతో పూజించేటంతటి ఫలితం కలుగుతుంది. బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు అందరూ కూడా తులసితో విష్ణువుని పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఎంతో విశేషమైన తులసి మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఓం శ్రీ తులసీదేవియే నమః అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.